ఈరోజు ఈ నెలలో దేవుడు చేయబోతున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలన్నీ దేనిపైన ఆధారపడి ఉందంటే అభిషేకం పైన. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకించబడుతున్న అనుభవం వేరు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావటం, మనలో నివసించటమే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చే ఈ నింపుదల అనుభవం అనేది లైఫ్లో ఒక్కసారి, కానీ అభిషేకించబడటం అనేది ప్రతిరోజు వారిగా మన మీద కుమ్మరించబడాలి. అభిషేకించబడుతూ ఉండాలి, అభిషేకించబడుతూ ఉండాలి. ప్రకృతి సంబంధమైన మనిషికి ప్రకృతి సంబంధమైన కార్యాలు మాత్రమే అర్థమవుతాయి, దేవుని కార్యాలు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన వాడికి ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థమవుతాయి. ఇది నేనంటలేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి. కాబట్టి దేవుని విషయాలు ఎవరికి మాత్రమే అర్థమవుతాయి అంట? దేవుని ఆత్మకు మాత్రమే అర్థమవుతాయి. ఇది బైబిల్ అనేది దేవుడి విషయాలు. ఈ దేవుని విషయాలు నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలా, దేవునికి అభిషేకముతో నింపబడాలా. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో, ఎవనికి మనం బోధించాల్సిన అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకమే ఆ వ్యక్తికి బోధన ఇస్తాయి. ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన బోధించబడతాడు, అభిషేకం బోధిస్తాయి. ఈ నెలలో నువ్వు అభిషేకించబడబోతున్నావు, దేవుని ఆత్మతో అభిషేకించబడబోతున్నావు. దావీదు చెప్పిన మాటని ఈ నెలలో నువ్వు నీ నోటి ద్వారా దేవుడు వినబోతున్నాడు. దావీదు నోటి ద్వారా విన్న దేవుడు ఈ నవంబర్ నెలలో నీ నోటి ద్వారా వినబోతున్నాడు. నా తలను నూనెతో అంటి ఉన్నావు అని నువ్వు చెప్పబోతున్నావు. పితరుడైన దావీదు పలికిన మాట ఇప్పుడు నీ నోటి నుండి లోకం వినబోతుంది. నా తల నూనెతో అంటి ఉన్నావనే మాట 970 సంవత్సరాల క్రితం, దగ్గర 1000 సంవత్సరాల క్రితం ఏ దావీదు నోటి ద్వారా దేవుడు విన్నాడో, లోకం వినిందో, నా తలను నూనెతో అంటి ఉన్నావని మాట ఇప్పుడు ఈ రోజుల్లో దేవుడు నీ ద్వారా వినబోతున్నాడు, నీ నోటి నుండి వినబోతున్నాడు. ఈ లోకం వినబోతుంది, నా తలను నా దేవుడు నా యేసయ్య నూనెతో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ఉన్నాడు అనే మాట. యేసు ప్రభు ద్వారా విన్న మాట ఇప్పుడు మీ ద్వారా దేవుడు వినబోతున్నాడు. తండ్రి అయిన దేవుడు వినబోతున్నాడు, ఈ లోకం వినబోతుంది. ఏంటి ఆ మాట? దేవుని ఆత్మ నా పైన ఉన్నాడు, దీనులకు సువార్త వర్తమానం ప్రకటించుటకు దేవుడు ఆత్మను అభిషేకించి ఉన్నాడు అనే మాట నీవు చెప్పబోతున్నా. ఇది నీ మాట. యెషయా గ్రంథం 61:1 నుండి 3 వచనాలు, లూకాసు వార్త 4:18 రాయబడిన మాట నా మాట, నా కొరకు రాయబడిన మాట. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పలికాడు, యెహోవా ఆత్మ నా పైన ఉన్నాడని. ఇప్పుడు నేను పలుకబోతున్నాను, నేను పలుకబోతున్నాను. నా సమయం వచ్చేసింది. ఇప్పుడు దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానని చెప్పిన దేవుడు ఆయన హస్తనాథ పైన ఎడతెగకుండా ఉండబోతుంది. యెషయా గ్రంథం 10:27 వచనంలో రాయబడిన ప్రకారం అభిషేకం కాడిని విరుగొట్టును అనే మాట ఇప్పుడు నీ నోటు నుండి లోకం వినబోతుంది. అభిషేకం నా మీదకి వచ్చింది, అప్పుడు నా కాడి విరిగిపోయిందని నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. నీ కాడులో సాతాను ఉంచిన కాడి విరగొట్టబడబోతున్నాయి. యోక్ విరగొట్టబడబోతుంది. మనుషులు అనవసరంగా నా మీద మోపిన కాడి విరగొట్టబడబోతుంది. నా బుద్ధిహీనత బట్టి నా మీదకి వచ్చిన కాడి విరగొట్టబడబోతున్నాయి. నేను లోబడకపోవటం నా మీద ఉంచబడిన కాడి విరగొట్టబడబోతున్నాయి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు అని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన వాగ్దానం సాక్ష్యార్థంగా మీ జీవితాల్లో నెరవేర్చబడబోతున్నాయి.
నువ్వే ఆ మాట తీసి చెప్పబోతున్నావు. మీరు శక్తివంతులని మాట నా జీవితంలో నెరవేర్చబడింది అని ఈ నెలలో సాక్ష్యం చెప్పబోతున్నావు. అపోస్తలుల కార్యం 1:8 నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. నీ పిల్లల జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఇన్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న విజ్ఞాపన ఆత్మ, కన్నీటి ఆత్మ, ఉపవాస ప్రార్థన అభిషేకం, తాంగి నువ్వు పోగొట్టుకున్న తెల్లవారి ప్రార్థన, నువ్వు పోగొట్టుకున్న మోకాలు ప్రార్థన, పోగొట్టుకున్న థ్యాంక్ యూ లార్డ్ ఆ అభిషేక ప్రార్థన తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ నెల అభిషేకించబడే నెల, అనాయింటింగ్ మంత్. ఈ నెల పాటు దేవుని యొక్క ఆత్మ బలంగా క్రియ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. డీప్ ఇన్ అండ్ అవుట్లో క్రియ చేయబోతున్నాడు. డీప్గా క్రియ చేయబోతున్నాడు. కాబట్టి నీ బంధకాలని తుచ్చినీళ్ళు కాబోతున్నాయి. నీ శాపము కాడిని విరగొట్టబడబోతుంది. నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆశీర్వదించబడబోతున్నావు. అద్భుతాన్ని పొందబోతున్నావు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టే. 1 సాముయేలు గ్రంథం 16:13 తన సహోదరుల మధ్యలో దావీదు అభిషేకించబడ్డాడు. సామువేలు తైలపు కుప్పి తీసుకొచ్చి దావీదు తల మీద దేవుని నామ పేరట పోయగానే యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చాడు. రెండోసారి యూదావారు మధ్యలో అభిషేకించబడ్డాడంట దావీదు మరలా ఇంకొకసారి. 2 సాముయేలు గ్రంథం 2:2-4 చదివితే యూదావారు మధ్యలో రెండోసారి అభిషేకం. మూడోసారి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట, యూదావారు మధ్యలో మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరి ముందు దావీదు పట్టాభిషేకం చేయబడుతున్నాడు. 2 సాముయేలు గ్రంథం 5:2. ఈరోజు దావీదే మన లెక్క. దావీదు 3 సార్లు, మీరు 3 సార్లు కాదు. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 3:34 దేవుని చేత పంపబడిన వారికి దేవుడు తన ఆత్మను కొలత లేకుండా ఇచ్చి ఉన్నాడు. కొలతలేని అభిషేకం, కొలతలేని అభిషేకం. దావీదు అభిషేకించబడిన తర్వాత ఎవరు సాధించలేని కార్యాన్ని దావీదు సాధించాడు. అదే ఈ నవంబర్ నెలలో జరగబోతుంది. ఎలాగా? తన సొంత బలముతోన అభిషేకం, దేవుడి ఇచ్చిన అభిషేకంతో సాధించాడు. నువ్వు కూడా దేవుని ఎవరు సాధించలేని కార్యాన్ని సాధించబోతున్నావు బిడ్డా. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చూసి కలవరపడిపోయావు, కుప్పగూలిపోయావు. శత్రువులు బెదిరింపులు చూసి కలవరపడిపోయావు, భయపడిపోయావు. శత్రువులు అన్న మాటలు, శత్రువులు పెట్టిన శాపాలు, నీ మీద శాపం పెట్టడానికి ఎవడు సరిపోడు. ఎందుకంటే నీ మీద దేవుని ఆత్మ ఉంది, నీలో యేసు ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు యొక్క శరీరం. నీ మీద శాపం పెడితే యేసయ్య శరీరం మీద శాపం పెట్టినట్టు. శాపాలు మీ మీద పెడతారని సేవకుడే నోరు జారి శాపాలు పెడతాడని ముందుగానే యేసు ప్రభు గ్రహించి నీ శాపాన్ని, నీ మీద ఆల్రెడీ ఉన్న శాపాన్ని, రాబోతున్న శాపాన్ని కూడా సిలువలో వేసి ఆ శాపాన్ని విరిచివేసేసాడు. యేసు ప్రభు రాకముందే అబ్రహాం అనే వ్యక్తి కనపడుతున్నాడు. అబ్రహాము ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి? దేవుడు నమ్ముకున్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తియా? అన్నిల కుటుంబం, విగ్రహారాధన కుటుంబం. అబ్రహాం యొక్క తల్లిదండ్రులందరూ ఎవరంటే విగ్రహారాధికులు. మరి విగ్రహారాధికుల నుండి వచ్చిన కుటుంబం మీద ఏముంటుంది? శాపం ఉంటుందా ఉండదా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను అన్నాడు. నువ్వు శాపంలో ఉంటావు, నీ శాపాన్ని విరిచివేయటానికి ఒకరిని పంపిస్తాను, ఒక దూతను పంపిస్తానని దేవుడు చెప్పాల. మరి అబ్రహాము విగ్రహారాధికుడు కుటుంబం నుండి వచ్చినప్పుడు ఆ శాపం అబ్రహాములో క్రియ చేయాలి కదా? క్రియ చేసిందా? మరి ఎక్కడ పోయింది ఆ శాపం? ఎలా పోయింది ఆ శాపం? దేవుని యొక్క కృప, ఆ దినాల్లోనే దేవుని యొక్క కనుకరం ఎన్నుకోబడిన వాడి మీద శక్తివంతంగా క్రియ చేసింది. కాబట్టి ఆ శాపం కనబడకుండా పోయింది, అసలు శాపమే రాకుండా పోయింది. ఇప్పుడు మన యేసుని ఎరిగి, యేసుని ధరించుకొని, బాప్టిజం తీసుకొని,
సంఘములో చేర్చబడినప్పుడు ఆయన శరీరం అయిపోయాం, యేసుక్రీస్తుకు శరీరం అయిపోయాం. ఈ దేహమే రూపాంతరం చెంది ఎత్తపడబోతున్నప్పుడు ఈ దేహం ఇది శాపమేది. ఇప్పుడు ప్రభు వచ్చాడనుకోండి, మనమందరం ఏమవుతాం? ఇలాగే ఎత్తపడతాం, ఉన్న పాటనే ఎత్తపడతాం. ఈ దేహ శాపముతో ఉంటే ఎలాగ ఎత్తపడటం జరగదు. ఈ శాపం నుండి మన దేహం విమోచించబడింది కాబట్టి, కడుగబడింది కాబట్టి, రక్షించబడింది కాబట్టి, ఇది శాపం లేకుండా ఉంది కాబట్టి కడబొరదని వినబోతున్నాం, మనమందరం ఎత్తపడబోతున్నాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అభిషేకించబడిన దావీదు ఎవ్వరు సాధించలేని కార్యాన్ని సాధించాడు కాబట్టి నువ్వు కూడా ఈనాటి వరకు నువ్వు సాధించలేనివి అసలు ఎవరు సాధించలేని అద్భుతమైన అసాధారణమైన కార్యాన్ని నువ్వు సాధించబోతున్నావని పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో ఏ ఒక్కరు, మీ బంధుమిత్రులు ఏ ఒక్కరు పొందని కార్యాన్ని, పొందని మేలును దేవుని ద్వారా నువ్వు పొందబోతున్నావు. ఈ నవంబర్ నెలలో నీ అభిషేకం పొందినట్టుగా చేయబోతున్నాయి. అందరూ ఆశ్చర్యపడబోతున్నారు. ఎవరికి జరగని అద్భుతం నీకు జరగబోతుంది. ఎవరు పొందని మేలు నువ్వు పొందబోతున్నావు. ఏ ఒక్కరికి జరగని విజయం నీకు విజయం కలగబోతున్నాయి. నీ జీవితం పూర్తిగా మారబోతుంది, ఆశీర్వదించబడబోతుంది. మొదటి సామెల గ్రంథం 17:28. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? దావీదు సహోదరులకు కోపపడటం తప్ప, చిరాకు పడటం తప్ప ఏమీ రాదు. మాటకు కోపపడటమే. నిండు కుండలో సౌండ్ రాదు, ఖాళీ కుండలో సౌండ్ ఎక్కువ వస్తుంది. కొంతమంది ఖాళీ కుండలు ఉంటారు, ఆడు సాధించేది ఏమీ లేదు. ఒక్కడు చర్చిలో 50 మంది కూడా లేరంట, కానీ వాడు యూట్యూబ్ ముందు కెమెరా ముందు కూర్చొని అందరి సేవకుల గురించి మాట్లాడటం ఖాళీకుంటా. ఇందుగా దేవుడు అభిషేకించేది ఆత్మలు సంపాదించాలి. ఇప్పుడు దావీదు ఒక సహోదరులు సాధించలేని కార్యాన్ని దావీదు సాధించాడు. దావీదు అంటే మీరు ఏమనుకోవాలంటే దావీదులో ఉన్న అభిషేకం, దావీదులో ఉన్న అభిషేకం ఇదేనండి నవంబర్ నెలలో జరగబోతుంది. నీ కుటుంబ సభ్యులకు జరగని కార్యం, నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క చుట్టాలు బంధువులు అందరికీ జరగని కార్యం, నీ తోడ పుట్టిన వాడికి జరగని కార్యం ఈ నవంబర్ నెలలో నీ మీద ఉన్న అభిషేకం ద్వారా జరగబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. సాధించలేని కార్యాన్ని నీ ద్వారా దేవుడు సాధించబోతున్నాడు. సాధిస్తావు, ఈ నెలలోనే సాధించబోతున్నా. అందరూ సిగ్గుపడినట్టుగా, నిన్ను ఎంత హేళన చేశారో అంతంతకు వాళ్ళు సిగ్గుపడినట్టుగా ఈ నెలలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. గోలియాతును నిర్మూలపరచంది దావీదు మీద ఉన్న అభిషేకమా? ఎవ్వరు సాధించలేని, కుటుంబ సభ్యులు సాధించలేని, నీ తోడ పుట్టిన వాళ్ళు సాధించలేని, నీ కులవారు సాధించలేని, నీ ఇరుగు పొరుగు వారు సాధించలేని కార్యాన్ని దేవుడు నీ ద్వారా సాధించబోతున్నాడు. అదే ఈ నవంబర్ నెలలో జరగబోతున్నాయి. నీ శత్రువులకు రావాల్సిన విజయం నీకు రాబోతుంది. ఇది రెండవదిగా దేవుడు చేయబోతున్న కార్యం. హల్లెలూయా. నీ శత్రువులకు రావాల్సిన విజయం. యాక్చువల్లీ ఎవరు గెలుస్తారనుకున్నారంటే గోలియాతే గెలుస్తారనుకున్నారు, కానీ దేవుడు సడన్గా తీర్పు మార్చేశాడు. దేవుడు తీర్పును తిరగరాసేశాడు. గోలియాతు జయిస్తాడని బదులుగా దావీదు జయిస్తాడని రాసేశాడు. నీ శత్రువులు ఎదుట దేవుడు భోజన బలిని సిద్ధపరుస్తున్నాడు. థ్యాంక్ యూ. నిన్ను నీ మీద దాడి చేసిన చీకటి శక్తులు, మంత్ర ప్రయోగాలు, అంధకార శక్తులు, అపవిత్ర ఆత్మలు థ్యాంక్ యూ పాదాల్లోనికి దిగబోతున్నాయి. ఇప్పుడే దిగబోతున్నాయి. యేసు నామములో దిగబోతున్నాయి.
ప్రవచనార్థంగా మాట్లాడుతున్నాను. మీరు నమ్మితే నేను చెప్పిన ఈ మాట విత్తనాలాగా క్రియ చేస్తాయి. ఆకుకూరలు 14-20 రోజులు వచ్చేస్తుందంట. అలాగే ఇది ఆకుకూరల విత్తనం లాంటిది. నేను వేసే విత్తనం తాంగిలో 15-16 రోజుల్లో మొలకెత్తబోతున్నాయి, పంటకు రాబోతుంది. నేను చెప్పే ఈ ప్రవచనార్థమైన వచనం వాక్యం పంటకు రాబోతుంది. నీ కుటుంబ సభ్యులు సాధించలేని నువ్వు సాధించబోతావు అభిషేకం ద్వారా. రెండవదిగా నీ శత్రువులు సాధించాల్సింది నువ్వు సాధించబోతున్నావు. నీ శత్రువులకు వచ్చే విజయం నీకు రాబోతుంది. దేవుడు చరిత్రను తిరగరాయబోతున్నాడు. నీ మీద ఉన్న ప్రేమ చెప్పున ప్రేమ కొలది దేవుడు ఎవరికో వచ్చే విజయాన్ని నీ పేరు రాయబోతున్నాడు. నీకు విజయం రాబోతుంది. విక్టరీ, విక్టరీ, యేసు నామములో విజయం. మొదటిగా తోడ పుట్టిన వాళ్ళు చేయని కార్యం నీ ద్వారా జరగబోతుంది. రెండవదిగా నీ శత్రులు రావాల్సిన విజయం, నీ శత్రులకు రావాల్సిన విజయం నీకు రాబోతుంది. మూడవదిగా ఏ ఒక్కరు సాధించలేనిది, ఈ భూలోకములో ఉన్న ఏ ఒక్కరు సాధించలేనిది నీ మీద ఉన్న అభిషేకం ద్వారా నువ్వు సాధించబోతున్నా. కుటుంబ సభ్యులు సాధించలేని కార్యాన్ని దావీదు సాధించాడు. శత్రులు సాధించాల్సిన వాటిని దావీదు సాధించాడు. శత్రులు సాధించాల్సిన వాటిని దావీదు సాధించాడు. శత్రులు సాధించాల్సిన వాటిని దావీదు సాధించాడు. ఏ ఒక్కరు సాధించాల్సిన వాటిని దావీదు సాధించాడు. ఏ ఒక్కరిదే ఎవరెవరు? నెంబర్ 1 ఎవరంటే సౌలు. సాధించాల్సిన పోయి ఎవరు సాధిస్తున్నారు? దావీదు మీదకి ఏ ఆత్మ అయితే వచ్చిందో అదే ఆత్మ సౌలు మీదకి వచ్చింది. అభిషేకం గలవాడు దావీదులాగా జయం పొందుతాడు, కానీ అభిషేకాన్ని దుర్వినియోగపరిచేవాడు మాత్రం అట్టర్ ఫెయిల్ అయిపోతాడు. నువ్వు అభిషేకించబడటం ముఖ్యం కాదు, నువ్వు అభిషేకాన్ని కాపాడుకోవటం ముఖ్యం. అభిషేకాన్ని దుర్వినియోగపరచకూడదు. నీ స్వార్థం కోసం అభిషేకాన్ని వాడుకోకూడదు. అభిషేకం స్వార్థం కోసం కాదు, దేవుని మహిమపరచడానికి దేవుని చేత ఇవ్వబడింది. ఏ ఒక్కరు సాధించలేని వాటిని దావీదు సాధించాడన్నాను. ఏ ఒక్కరంటే ఎవరో ఇప్పుడు చెప్తున్నాను. దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే సౌలు. అభిషేకాన్ని దుర్వినియోగపరిచిన వ్యక్తి. అభిషేకించబడ్డాడు, కానీ అభిషేకాన్ని ఏం చేశాడు? దుర్వినియోగపరచాడు. వాడు ఎవరిని జయించలేకపోయాడు? గొలియాతును జయించలేకపోయాడు. రెండోది ఏంటి? కేవలం స్వబలం పైన ఆధారపడిన ఇశ్రాయేలు యొక్క సైన్యము, ఇశ్రాయేలు యొక్క సైన్యము సాధించలేని వాటిని ఎవరు సాధించారంటే దావీదు అభిషేకం ద్వారా సాధించాడు. మొదటి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలు కూడి ఎఫెస్దా మిమ్ము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా. రైట్. ఫిలిష్తీయులకు విరోధముగా యుద్ధం చేయటానికి సైన్యం నిలబడిందంట. మొదటి సామెతల గ్రంథం 11 అభిషేకించబడి అభిషేకాన్ని దుర్వినియోగపరిచిన వాడు చెయ్యజాలని కార్యాన్ని దావీదు చేశాడు. నంబర్ 1. నంబర్ 2, ఇశ్రాయేలు సైన్యం. సౌలు ఎందుకు జయించలేకపోయాడు? గొలియాతుని దుర్వినియోగపరచడం, అభిషేకాన్ని. మరి ఇశ్రాయేలు సైన్యం ఎందుకు జయించలేకపోయిందంటే స్వబలం పైన ఆధారపడటం. స్వబలం పైన ఆధారపడిన ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయింది. మూడవది ఎవరంటే దావీదు యొక్క సహోదరులు. మొదటి సామెతల గ్రంథం 17:28. దావీదు సహోదరులు మరి ఎందుకు ఓడిపోయారు? ఎందుకు గొలియాతును జయించలేకపోయారు?
దేశం, కోపం, కస ఉన్నవాడు అభిషేకం ఉన్నా అభిషేకం లేకపోయినా జయించలేడు. ఎవడు ఆత్మ దేవుని ప్రేమతో నిండి ఉందో వాడు మాత్రమే జయం పొందుతాడు, వాడు మాత్రమే సాధించగలుగుతాడు. నాలుగవది గ్రూప్ ఎవరంటే ఇశ్రాయేలు. మొదటి సామెల గ్రంథం 17:11. సౌలును ఇశ్రాయేలీయులందరూ, అందరూ చెప్పండి, ఇశ్రాయేలు అందరూ. ఇశ్రాయేల్ అంటేనే పెద్ద జ్ఞానవంతులు. ఈరోజు కూడా యుద్ధములు ఆరితేరిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు వారు చేతిలో జరగని కార్యం ఎవరి ద్వారా జరుగుతుంది? దావీదు ద్వారా జరుగుతుంది. వారు పొందిన విజయాన్ని ఎవరు పొందుకుంటున్నారు? దావీదు పొందుకున్నారు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, యూదులు. యూదావారు దేవుని సేవించేవారు, దేవుని బిడ్డలు, దేవుని సేవించేవారు. సాధించలేని కార్యాన్ని దావీదు సాధిస్తున్నాడు. మరి వీరిలో ఉన్న బలహీనత ఏంటి? ఒక్కొక్కరు బలహీనత గురించి చెప్తా ఉన్నాను. సౌలు ఉన్న బలహీనత ఏంటి? అభిషేకాన్ని దుర్వినియోగపరచడం. రెండవది, ఇశ్రాయేలు ఒక సైన్యం ఓడిపోయింది. ఇశ్రాయేలు సైన్యంలో సాధించలేని కార్యం ఎవరి ద్వారా సాధించబడ్డాయి? మరి ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న బలహీనత ఏంటి? సొబ్బలం మీద. దావీదు సహోదరులు సాధించలేని కార్యాన్ని దావీదు సాధించాడు. కారణం ఏంటి? దేశం, కోపం. దేవుని బిడ్డలు, పేరుకే దేవుని బిడ్డలు, కానీ వాళ్ళందరూ అభిషేకించబడ్డారా? అభిషేకం లేనివారు. దావీదు లాంటి మంచి మనసు గలవారు ఉండొచ్చు, ఇశ్రాయేల్లో యూదావారిలో ఉండవచ్చు, కానీ వారిలో మంచితనం ఉంటే చాలదు. ఏముండాలి? అభిషేకం ఉండాలి. నీ మంచితనం ఉంటే చాలదు. నువ్వు సాధించాలంటే నీ మంచితనం ఉంటే చాలదు, గొప్పతనం ఉంటే చాలదు, యథార్థంగా ఉంటే చాలదు, పరిశుద్ధంగా ఉంటే చాలదు. పరిశుద్ధంతో పాటు యథార్థంతో పాటు నీలో ఏముండాలంటే మండుచున్న అగ్ని ఉండాలి, అభిషేకం ఉండాలి, అభిషేకం ఉండాలి. పరిశుద్ధత వద్దంటలేదు, యథార్థత వద్దంటలేదు, మంచితనం వద్దంటలేదు. అభిషేకం ఉంటే చాలు, యథార్థత వద్దు, పరిశుద్ధత వద్దు. మీకు ఎలా పడతాలో జీవించండి, మీకు విజయం వచ్చేస్తా అంటలేదు నేను. పరిశుద్ధంతో పాటు, యథార్థంతో పాటు, ప్రేమతో పాటు, మంచితనంతో పాటు ఏముండాలి? అభిషేకం ఉండాలి. అప్పుడు ఎవరు సాధించలేని కార్యాన్ని నువ్వు సాధిస్తావు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలాగా దేవుని బిడ్డను అనిపించుకుంటే చాలదు. నీలో మంచి బుద్ధి ఉంటే చాలదు, మంచితనం ఉంటే చాలదు, భక్తి ఉంటే చాలదు. వాటితో పాటు దావీదు పొందుకున్న అభిషేకం ఉంటే ఎవరు సాధించలేని గొప్ప కార్యాన్ని ఈ నవంబర్ నెలలో నువ్వు సాధించబోతున్నా. ఐదవది ఏంటంటే, ఇంకొకరు ఉన్నాడు. దావీదు ఒక తండ్రి. యుద్ధానికి వెళుతున్నప్పుడు గోలియాతుని ఎదుర్కోవడానికి దావీదు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడా లేకపోతే చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పాడు? ఆహారం పట్టుకుని వెళ్ళమని ఆయన సహోదరులకు, ఆయన దావీదు ఒక సహోదరులకు ఆహారం పట్టుకుని వెళ్ళమని చెప్పింది ఎవరు? దావీదు ఒక తండ్రి. మొదటి సామెల గ్రంథం 17:17. దావీదు ఒక తండ్రి ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు, గోలియాతును జయించలేదు? చెప్పండి. నీ నాన్న చేయలేని కార్యం నువ్వు చేయబోతున్నావు. మీ నాన్న చేయలేని కార్యం నువ్వు చేయబోతున్నావు. సౌలు అంటాడు కదా, మొదటి సామెల గ్రంథం 17:38లో గొలియాతు దగ్గరికి వెళ్తానంటున్నావు. అలాగైతే నా యుద్ధ వస్త్రాన్ని తొడుకో, నా ఆయుధాన్ని తొడుకో అంటే దావీదు మొదటిగా వేసి అబ్బాయి ఇది నాకు వద్దు, ఇది ఏమి నాకు వర్కౌట్ అవుతుందని చెప్పి ఆ యుద్ధ వస్త్రం మీద, యుద్ధ ఆయుధాల మీద ఆధారపడకుండా పోయాడు. దాని ఒక అర్థం ఏంటంటే ఆయన దేవుని పైన నమ్ముకున్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. కొట్టండి గట్టిగా చెప్పాలలో. అభిషేకం
ఎవరు సాధించలేని కార్యాన్ని సాధించినట్టుగా చేస్తే అనేది ఈరోజు వాక్యం. అందుకొరకే మేము అభిషేకించబడాలని ఈరోజు మాట్లాడి ఉన్నాను. ఈ అభిషేకం ఈ 5 చేయలేని పనిని, దావీదుతో కనెక్ట్ అయి ఉన్న 5 చేయలేని పనిని చేసినట్టుగా మేము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించాం. ప్రభా, మేము ధైర్యంగా ఈ నవమరణలో అడుగుపెట్టే కృప దయచేయండి. అభిషేకించండి. ఈ అభిషేకాన్ని మా నుండి తొలగించమాకండి. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మక మహిమ మా మీద నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థిస్తాం. నీ ప్రసన్నముతో నింపమని దీవించమని, నిందలు నేరాల అవమానాన్ని కొట్టివేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అచ్చంపేటలో పరిశుద్ధాత్మ అభిషేక విడుదల కూడిక నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువాక్య మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంగీరేకుల ఫంక్షన్ హాల్, హైదరాబాద్ రోడ్, అచ్చంపేట. మరిన్ని వివరాలకు 9100099643 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.